హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎవరెవరు ఈ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్ తీసుకోలేదు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషించి కూడా రెమ్యునరేషన్ తీసుకోకపోగా హైలైట్ చేసిన సీన్స్ విషయాల కోసం మాట్లాడుకుందాం. అయితే భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైన కన్నప్ప చిత్రం మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి దాదాపు 300 కోట్ల బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు. ఇక మొదటి రోజు నుంచే రెస్పాన్స్ అయితే భారీ స్థాయిలో అందుకుంది. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ అయితే కనుక 20 నిమిషాలు హైలైట్ అంటూ ప్రశంసలు అయితే కురిపించారు. ఇక చెప్పాలంటే మ్యాక్సిమం మన తెలుగు ఆడియన్స్ అంతా కూడా మన డార్లింగ్ ప్రభాస్ కోసం బీభత్సంగా థియేటర్లకు వెళ్ళి మరీ చూశారు. ఇక డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్ తీసుకోలేదని ఇప్పటికే మంచు విష్ణు అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. మరి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇక డార్లింగ్ ప్రభాస్తో పాటు మరికొంతమంది కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. అంటే ఎక్కువ మంది ఏం కాదు, నిజం చెప్పాలంటే డార్లింగ్ ప్రభాస్ అయితే రెమ్యునరేషన్ ఎక్కువగానే డిమాండ్ చేయొచ్చు. కానీ మంచు విష్ణు స్నేహంతో పాటు దాంతో మన తెలుగు ఇండస్ట్రీకి మంచి ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా తీశారనే చెప్పాలి. మన డార్లింగ్ ప్రభాస్ 30 నిమిషాల పాటు అదరగొట్టిన క్యారెక్టర్ ఇది. అంతేకాదు శివుడిగా అక్షయ్ కుమార్ కూడా మంచి పాత్రను అయితే పోషించారు. కానీ ఇతను రెమ్యునరేషన్ వచ్చేసి 6 కోట్ల రూపాయల వరకు అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాలో చాలామంది కీలక పాత్రలు అయితే పోషించారు. మరి దీంతో పాటు మోహన్ లాల్ గారు కూడా ఒక మంచి రోల్ని అయితే వేశారు ఈ సినిమాలో. మొత్తానికి ఇతను కూడా రెమ్యునరేషన్ అయితే తీసుకోలేదు. ఒక రోజంతా షూటింగ్లో కేటాయించిన ఇతను ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. నిజానికి గొప్ప గొప్ప నటులందరూ కూడా ఈ సినిమాలో నటించారని చెప్పాలి. అందులో భాగంగా ఇంత మంచి డిమాండ్ ఉంటూ కూడా వీరిద్దరూ కూడా అంటే ప్రభాస్, మన డార్లింగ్ ప్రభాస్తో పాటు మోహన్ లాల్ గారు కూడా రెమ్యునరేషన్ తీసుకోకపోవడం అనేది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఏదేమైనా సరే మన తెలుగు ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ మోహన్ లాల్ గారు కూడా తీసుకున్న నిర్ణయంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ డార్లింగ్ ప్రభాస్ కోసం మరి ఇక్కడ నటీనటులందరి కోసం ఒక లైక్ అయితే వేసేసేయండి. మరి